వెల్కమ్ బ్యాక్ టు చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లోని బన్సీలాల్పేట్ మెట్ల బావి ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా మారిందనమాట. ఇదివరకైతే ఇది చెత్త కుప్పలా ఉందన్నమాట. ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉందో మీరే చూడండి. 3 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ బావి 2 ఏళ్ల క్రితం వరకు చెత్తతో నిండి ఉండేది. ఇప్పుడు ఆ చెత్తనంతా తొలగించి నాటి వైభవాన్ని కళ్ళకు కట్టేలా బావిని పునరుద్ధరించారన్నమాట. మరమ్మతులు చేసి ఆధునీకరించారు. ఈ బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి కేటీఆర్ డిసెంబర్ 5న ప్రారంభించారనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇది 17th సెంచరీలో మనకి ఇది సికింద్రాబాద్లోని పంచిలాల్పేట్ అనమాట. ఇదివరకైతే ఇది రెయిన్ వాటర్ స్టోర్ చేయడానికి వాడేవాళ్ళు అనమాట. తర్వాత చెత్త వేయటానికి ఉపయోగించారు. సో మన హైదరాబాద్ గవర్నమెంట్ 2022 డిసెంబర్ 6న మన కేటీఆర్ గారు దీన్ని టూరిస్ట్ స్పాట్గా మార్చాలి అని అనుకున్నారనమాట. సో ఇది వచ్చేసి 5 అంతస్తుల బిల్డింగ్ అనమాట. ఇప్పుడైతే దీన్ని ట్రాష్ టు ట్రెజర్ అని అనొచ్చు. పార్క్లో ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఇదివరకు మన నిజాముద్దీన్ వాళ్ళు వాడినటువంటి ఖడ్గాలు, అలాగే ఈ బావి ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మన కమ్యూనిటీ పార్క్లో చూస్తామన్నమాట. మన జీహెచ్ఎంసీ వాళ్ళు చాలా బాగా దీన్ని పునరుద్ధరించారనమాట. చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. ఇదిగోండి, ఇవి వచ్చేసి నిజాంలు వాడినటువంటి కత్తులు, అలాగే కొన్ని పెట్టారనమాట, ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఈ కమ్యూనిటీ పార్క్లో మనకి మొత్తం బ్రీఫ్గా ఉంటుందన్నమాట. మా చెల్లి వాళ్ళు వెళ్ళొచ్చారు, యోగేంద్ర హారిక ఇద్దరు వెళ్ళారనమాట. సో నేను లాస్ట్న కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తాను. ఎంత బాగుంది కదండి. ఇదివరకైతే ఇది ట్రెషర్ అనుకోవచ్చు అనమాట. ఇదివరకు దీన్ని ట్రాష్లా ఉండేదాన్ని ట్రెజర్గా మార్చారు. హ్యాట్స్ ఆఫ్ టు జీహెచ్ఎంసీ అండి. మీకు కూడా నచ్చింది కదండి. ఒకవేళ హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా ఈ బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడైతే టూరిస్ట్ స్పాట్గా మంచిగా హల్చల్ చేస్తుందన్నమాట. కొన్ని పిక్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్ని. ఓకే అండి, బాయ్ మరి.